గాక. దేవుని గ్రంథంలోంచి మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మొదటి యోహాను రాసిన పత్రికలో మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నా చిన్నపిల్లారా, ఆ మీరు పాపం చేయకుండాకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవరైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇక్కడ భక్తుడు యోహాను ఎలా సంబోధిస్తున్నాడు సంఘాన్ని? ఆ చిన్నపిల్లారా అంటే ఇంకా పరిపక్వత వారికి లేదు. ఆత్మీయ జీవితంలో ఎవరు చిన్నపిల్లలుగా ఉండకూడదు. ఇది భాగ్యం. దైవజనుడు సంబోధిస్తున్నాడు. అదే మాటను బైబిల్ గ్రంథంలో 2వ అధ్యాయంలోనే మనం 12వ వచనం చూస్తే నా చిన్న పిల్లారా అని సంబోధిస్తాడు. 14వ వచనం చూస్తే చిన్న పిల్లారా సంబోధిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఈ అధ్యాయంలో ఎక్కువ విషయాల్ని సంబోధించినప్పుడు మాట్లాడినప్పుడు ప్రతి విషయం కూడా చిన్న పిల్లారా చిన్న పిల్లారా చిన్న పిల్లారని సంబోధిస్తున్నాడు. ఎందుకు? ఇంకా వాళ్ళకి అంత పరిపక్వత రాలేదు. ఇంకా వాళ్ళంత దైవ స్థితికి వెళ్ళలేదు. అంత పరిపూర్ణమైన దైవ ప్రేమకు దైవవాక్య సమైనటువంటి జీవితానికి ఇంకా వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళ గురించి సంబోధిస్తూ రాస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఎవరు చిన్నపిల్లలుగా క్రైస్తవ్యంలో చిన్నపిల్లగా ఉండకూడదు. ఆత్మీయంగా చిన్నపిల్లగా ఉండకూడదు. ప్రార్థనలో చిన్నపిల్లగా ఉండకూడదు. ప్రేమలో చిన్నపిల్లగా ఉండకూడదు. పరిశుద్ధిలో చిన్నపిల్లగా ఉండకూడదు. యథార్థతను కొనసాగించు చిన్నపిల్లగా ఉండకూడదు. నమ్మకత్వాన్ని చూపించడంలో చిన్నపిల్లగా ఉండకూడదు. దేవుని చిత్తాన్ని జరిగించడంలో చిన్నపిల్లగా ఉండకూడదు. దేవుని రాజ్య పరిచయం చేయట్లో చిన్నపిల్లగా ఉండకూడదు. దేవుని సువార్తను ప్రకటించడంలో చిన్నపిల్లగా ఉండకూడదు. దేవునికి ఇచ్చట్లో చిన్నపిల్లగా ఉండకూడదు. క్రీస్తు రాకడకు ఎదురు చూచడంలో చిన్నపిల్లగా ఉండకూడదు. క్రీస్తు స్వరూపం కట్టమంట్లో చిన్నపిల్లలు ఉండకూడదు. ఇది బాగా మీరు అర్థం చేసుకోండి. నా చిన్న పిల్లలారా, మీరు బైబిల్ గ్రంథంలో చిన్న పిల్లలుగా ఉంటే మనకు ఏమీ రాదు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా లూకా సువార్తలో రాస్తాడు. దేవుని వాక్య ప్రకారం కూడా బైబిల్ గ్రంథంలో మీకు అదన ఎక్కడ చిన్న పిల్లలను చూపించంటే కొన్ని ఉదాహరణలు చూపించాడు. యేసు ప్రభువారు ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని శిష్యుల్లోనే ఒక కలహము సంబంధించినప్పుడు వాగ్వివాదం సంబంధించినప్పుడు అప్పుడు ఒక చిన్న బిడ్డను వారి మధ్య నిలబెట్టి ఈ చిన్న బిడ్డ నన్ను చేర్చుకుంటే చిన్న బిడ్డను చేర్చుకునేవాడు వాడు ఆశలు పడతాడని లేఖన ప్రకారం కూడా బైబిల్ ఈ చిన్న బిడ్డలు ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళే దేవుని రాజ్యాన్ని వారసు అవుతారని వాళ్ళు అక్కడ సంబోధించి చెప్పాడు. దేవుని స్తోత్రం. అంతేగాని ఆ చిన్నపిల్ల మీరు ఉండొద్దని దాని అర్థం ఏంటి? ఆ చిన్న పిల్లడికి ఎంత అమాయకత్వం ఉంటుందో, ఎంత పసి మనసు ఉంటుందో, ఎంత యథార్థం ఉంటుందో, ఎంత పరిశుద్ధంగా దైవిక చిన్నపిల్లడు ఉంటారు. ఆ విధంగా మీరు తగ్గించుకునే దినత్వం గురించి వాళ్ళు చెప్పాడు తప్ప ఆ చిన్నపిల్లడు వయసులో మాదిరిగా ఆ చిన్నగా ఉండాలని కాదు అక్కడ. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో కూడా మీరు బైబిల్ అని చెప్తే ఒక చిన్న బిడ్డను మధ్యలో చేర్చుకొని పెట్టి ఆ చిన్న పిల్లడు సంబోధిస్తూ చెప్తాడు. మీరు బైబిల్ గ్రంథాలు ఇవన్నీ కూడా మార్కు సువార్త మనం చదివినట్లయితే దాంట్లో కూడా చిన్న బిడ్డను చూసుకుంటే ఈ చిన్న బిడ్డల మార్పు ఉన్నంతేగా తప్ప మీరు దేవుని రాజ్యాన్ని వారసుకారని చెప్తాడు. దేవుని రాజ్యము ఎలాంటి వారిది అని చెప్తాడు. అంటే పిల్లల దైవిక అమాయకత్వం కావాలి. ఇన్నోసెన్స్ అంటే ఆత్మ పాపము లేని పరిశుద్ధత కలిగినటువంటి దైవత్వం ఆ చిన్న పిల్ల ఉంటుంది కనుక అది సంబోధిస్తూ రాస్తున్నాడు. కనుక ఆత్మీయంగా మనం చిన్న పిల్ల ఇంక ఉండకూడదు. ప్రతిదానికి నాకు తెలియదండి అన్న పరిస్థితి ఉండకూడదు. అయ్యో ప్రార్థన అంటే నాకు తెలియదండి, అయ్యో వాక్యం అంటే నాకు తెలియదండి, చదవడం అంటే నాకు తెలియదండి, నేను ఎలా విశ్వాసించాలో తెలియదండి. ప్రతిదీ మనం తెలియదు అనుకుంటే మనకు తెలిసింది ఏంటి? ఇన్ని సంవత్సరాలు మనం నేర్చుకుంది ఏంటి? జాగ్రత్త గమనించాలి. మీరు బైబిల్ గ్రంథంలో ఎప్పుడు మీరు ఇంకా పాలు తాగవలసిన కారు, మీరు మంచి ఉన్నత స్థాయిలోకి వచ్చేవాల్సి కానీ మీరు ఇంకా బోధకులుగా ఉండట్లేదు. మీరు పాలు తాగవలసిన వారే మీరు ఉంటున్నారు. ఎందుకు అట్లాంటి పరిస్థితి? అంటే మీ దగ్గర విన్న వాక్యం సరిగ్గా అవగాహన లేదా? లేక ఏంటి పరిస్థితి అని జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే 5వ అధ్యాయం హెబ్రీ గ్రంథం 5వ అధ్యాయం చదివితే అక్కడ మాట్లాడతాడు. కాలమును బట్టి 11వ వచనం చూడండి. 11వ వచనం చూడండి. దీని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు ఎందుకు మందులైనందున వాటిని విశదపరచడం కష్టం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవుడిలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. చూసారా? ఇంకా మీరు పాలు తాగుతుంటున్నారు. దేవుని స్తోత్రం. పాలు ఇంకా మీరు బలమైన ఆహారం మీకు కావాలి. బైబిల్ గ్రంథం ఉంది వాక్యము పాలు చిన్నప్పుడు ఆత్మీయంగా చిన్నప్పుడు మీరు పెద్ద అయితే అది ఆహారం. అది బైబిల్ గ్రంథంలో ఉంది.
బైబిల్ విత్తువాడికి విత్తనం, భుజింపువాడికి ఆహారం అంటాడు బైబిల్ గ్రంథంలో పౌలు గారు. కొరింథీ సంఘాన్ని రాస్తూ దేవుని వాక్యం నుంచి వాక్యము జీవాహారాన్ని భుజించే స్థాయికి, అంత దైవిక స్థాయికి మీరు ఎదగాలి. కీళ్లలోంచి మూలుగులోంచి లోపల కూడా దేవుని వాక్యం మీలో పనిచేయడం ప్రారంభించాలి. అంత శక్తివంతుడు వాక్యంలో కావాలి మీరు. ఎవ్వరు మనం మామూలుగా ఉండటానికి లేదంటున్నాడు తండ్రి. నేనే చిన్న పిల్లలుగా ఉండొద్దు. అందుకే ఈ సంఘాన్ని ఇక్కడ ఈ యోహాను రాసిన పత్రికలోని ప్రతి విషయంలో కూడా చిన్నపిల్లలు అని వస్తారు. చిన్నపిల్లలు ఎందుకు? ఇంకా వాళ్ళు అంత దైవ పరిపక్వత పరిపూర్ణంగా లేరు. వాళ్ళ ప్రేమ కలిగి అంత పరిపూర్ణ లేరు. దేవుడు ప్రేమ స్వరూపమైన సంగతి ఇంకా అంత పరిపూర్ణంగా అర్థం చేసుకోవట్లేదు. ఇవన్నీ వాళ్ళకి 2-3 పత్రికల్లో కూడా భక్తుడు యోహాను విశదీకరించి రాస్తున్నాడు. 3 యోహాను పత్రికల్లో కూడా. కానీ ఎక్కువగా ఈ 5 మొదటి యోహాను 5 ఎక్కువగా చెప్తాడు, చిన్న పిల్లలను సంబోధిస్తాడు. మనం చిన్న పిల్లగా ఉండకూడదు. ఎందుకు? మనం చిన్న పిల్లగా ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళాం. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆత్మీయంగా చిన్నపిల్లలం అయితే ప్రార్థన లేని వాడు దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాడు. వాక్యం చదవలేని వాడు, వాక్యం జీవించలేని, వాక్యంలో ఆ అనుభవం లేనివాడు దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాడు. ఆలోచించండి. దేవుని స్తోత్రం కనుగాక. 10th క్లాస్ చదువుకున్నాడు కలెక్టర్ అయిపోతాడా? 10th క్లాస్ చదువుతున్నాడు సూపరింట పోలీస్ అయిపోతాడా? ఎలా అయిపోతాడు? దానికి తగిన క్వాలిఫికేషన్ కావాలి కదా. అలాగనే ఆత్మీయ జీవితాలు కూడా నువ్వు చిన్న పిల్లవాడిగా, ఇంకా చిన్న పిల్లలుగా, తగినంత ప్రార్థన లేకుండా, తగినంత వాక్యం లేకుండా, తగినంత విధేయత లేకుండా, తగినంత విశ్వాసం లేకుండా, తగినంత ప్రేమ లేకుండా, తగినంత పరిశుద్ధి లేకుండా, ఏదో ఇంకా చిన్న పిల్లలుగా జీవితంలోనే నువ్వు మామూలుగా చిన్నపిల్లది పోలేండి పాపం చిన్న పిల్లవాడు కదా అంటాం. కానీ ఆత్మీయతలో అలా అనడానికి లేదు. అలా అనడానికి లేదు. దినదినము మనం చిన్నపిల్లాడిగా కాదు, మనం ఆత్మీయంగా పెద్దవారి. మీకు 3 సేవకులను చెప్పాను. మీరు బైబిల్ గ్రంథంలో సమూయేలు పెద్దవాడైనప్పుడు దేవుని వాక్యమునకు లోబడి అతడు ఆశీర్వదించబడ్డాడు. బైబిల్ గ్రంథంలో అతడు పెద్దవాడైనప్పుడు అతడు పిల్లవాని చేష్టలు మానవేశాడు. నేను రీసెంట్ గానే చెప్పాను మెసేజ్ మీకు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే దేవుని పెద్దలతో శ్రమ ఎంచుకొని ఐగుప్తు ఫరో యొక్క కుమార్తెకు రాకుమారుగా ఎంచుకున్న అతడు ఐగుప్తును విడిచి పారిపోయాడు. అదృశ్యమైన వాటి యందు ఆయన చూడటానికి ఇష్టపడ్డాడు. పెద్దవాడు అవ్వాలా? ఆత్మీయంగా పెద్దవాడు కావాలి. మనలో ప్రార్థన పరిపక్వత రావాలి, ఆత్మీయ పరిపక్వత రావాలి, విశ్వాస పరిపక్వత రావాలి, ప్రేమలో పరిపక్వత రావాలి, పరిశుద్ధిలో పరిపక్వత రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు మాట చెప్పన, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒక ప్రేమ వేరుది. అది కాలాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, ప్రజలను బట్టి వాళ్ళు చూపించే ప్రేమ వేరు. కానీ సంబంధాలు బట్టి, బాంధవ్యాలు బట్టి చూపించే ప్రేమ వేరు. కానీ మనం దేవుని వాక్యాన్ని బట్టి చూపించాలి ప్రేమ. రక్త సంబంధాన్ని బట్టి చూపిస్తాడు ప్రేమ. కొడుకును, కోడలు, కూతురు, అల్లుడని, మనవులు, మనవరాలని, లేక ఇలాగ అన్నదమ్ములు, అక్కచెల్లెని, తల్లిదండ్రులు, ఇది రక్త సంబంధాన్ని బట్టి చూపించిన ప్రేమ వేరు. బాంధవ్యాన్ని బట్టి చూపించిన బంధుత్వం బట్టి చూపిన ప్రేమ వేరు. కానీ క్రైస్తవుడు బంధువులు బట్టి, దీన్ని బట్టి కాదు. క్రైస్తవుడు వాక్యాన్ని బట్టి చూపించాడు ప్రేమ. ఎందుకంటే వాక్యంలోనే ప్రేమను దేవుడు అమర్చి రాశాడు. దేవుని స్తోత్రం కనుక వాక్యంలో ఉన్న ప్రేమ, యేసులో ఉన్న ప్రేమ, తండ్రిలో ఉన్న ప్రేమ, పరిశుద్ధాత్మ ఉన్న ప్రేమ మనం వాక్యంలో పెట్టాడు దేవుడు పౌలు గారు. పౌలు గారు దేవుడు కనుక వాక్యంలో ఉన్న ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని వాక్యంలో ఉన్న ప్రేమకి వెళ్తే మనం పెద్దవారిగా ఉంటాం. కనుక దేవుని వాక్యం చెప్తుంది. 1 కొరింథీ 13వ అధ్యాయం ప్రకారం మనం ఆ దైవ ప్రేమను అలా అనువర్తింపజేసుకుని వారుగా మనం చిన్న పిల్లలుగా మనం ఉండకూడదు. అందరూ నేర్చుకోండి. ప్రభా ఇంకా నేను చిన్న పిల్లవాడిగా ఉండిపోతున్నాను, చిన్న పిల్లదానిగా ఉండిపోతున్నాను. ప్రభా నన్ను క్షమించు. నేను వాక్యంలో నాకు ఎదిగింపు చేయండి ప్రభా. నన్ను ఆత్మలో ఎదిగించండి, ప్రార్థనలు ఎదిగించండి, ఆత్మలు ఎలాగా దైవికమైనటువంటి స్థాయి. ఎందుకంటే దేవుని బిడ్డలు లేఖన ప్రకారము ఆత్మీయంగా యవనంగా మారాలి. ఆత్మీయంగా వృద్ధాప్యం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? క్రీస్తు యవనస్తుడు, ఆయనకి కాబోయే పెండ్లి భార్య లేక యవనస్తురాలు కావాలి. అందుకే కన్యక అని చెప్పాడు బైబిల్ గ్రంథంలో. మన స్వరూపం ఏంటంటే కన్యక స్వరూపంలో రావాలి, క్రీస్తు స్వరూపం రావాలి, కన్యక రూపంలో రావాలి. అది మన జీవితంలో మనం కావాల్సింది. అందుకే యవనంగా ఆత్మీయురాలు ఎంత, కన్యక ఎంత బలవంతురాలు, అంత బలవంతురాలు. దేవుని దానికి ఉదాహరణ మాదిరి మీకు ఫస్ట్ వన్ మీకు లేఖనాల్లో మీకు చెప్పాడు. ఉదాహరణ చూపిస్తాను బైబిల్. రెబిక నేల నుయ్యి అంటారు. ఆ రోజుల్లో నేల నుయ్యి అంటే నుయ్యి మా పైనుంచి తోడుకోవడం కాదు, మీకు అర్థందా? కిందకి దిగాలి. బింది పట్టుకొని, కొండ పట్టుకొనో, ఆ రోజుల్లో ఏదో కూజ పట్టుకొని, ఏదైనా సరే ఒక పాత్ర పట్టుకొని కిందకి దిగి నీళ్లు ముంచుకొని మళ్ళీ అన్ని మెట్లు పైకెక్కి బయటకు వచ్చేటట్టు ఉండాల.
అలా ఎన్ని మెట్లు ఎక్కి కిందకి దిగి వెళ్ళు ఏ కాలు జాడ మళ్ళా నీటిలోకి పడిపోతారు. ప్రమాదం. కానీ వాళ్ళు ఎంత అందుకే బైబిల్ గ్రంథంలో కన్యకను ఎందుకంత శక్తి ఉంది. రెబెక్కాను ఉదాహరణకు ఎందుకు తీసుకున్నానంటే, నీకు మాత్రమే కాదు నీ ఒంటె కూడా నీళ్లు పోస్తాను. ఎవరు అలా అంటారో వాళ్ళే నాకు యజమాడు కుమారుడికి భార్య అగును గాక అంటాడు ఎలియాజరు. సరే ఎంత అర్థం ఉందానండి. ఎందుకు? కన్య కష్టపడాలి, కన్య పని చేయాలి, కన్య అప్ అండ్ డౌన్స్ లోకి వెళ్తుండాలి, కన్య లోతైన స్థాయికి వెళ్ళి నీళ్లు చేయాలి. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చూడండి, పరిశీలించండి. మీరు మామూలుగా ఈ కొళాయి నీళ్లు ఇవన్నీ కూడా బోర్ నీళ్లు అన్నిటికంట లోతైనటువంటి నీళ్ళ నుంచి వచ్చే నీళ్లు చల్లగా ఉంటాయి, తీయగా ఉంటాయి. నేను అది టేస్ట్ చేశాను కనుక చెప్తున్నాను. గతంలో తెలియదు. నేను ఉద్యోగం దీనిలోకి రాకముందు, యేసుప్రభు రక్షణలోకి రాకముందు దివ్యాపూర్లో ఉద్యోగం చేస్తే అటు నుంచి వచ్చినప్పుడు నాకు చాలా దాహం ఉంటే నాకు ఒంట్లో బాగా నన్ను ఒక వ్యక్తి దిగబెడుతున్నాడు. అప్పుడు జీప్లో నన్ను పంపించారు. పంపిస్తే మార్గ మధ్యలో ఆగాడు. అయ్యగారు ఇక్కడ ఒకసారి సార్ ఇక్కడ ఆగండి అని చెప్పి, ఎందుకంటే అక్కడ క్యాషియర్ గా నాకు ప్రమోట్ చేశారు వాడు. నన్ను సార్ ఇక్కడ ఆగండి అని చెప్పి జీప్ ఆపి ఆ లోతు నీతిలోనికి చాలా లోతు ఆ లోతు నీతిలోనికి ఆ చేదను పంపించి దాంట్లోంచి నీళ్లు తిత్తి రబ్బర్ తిత్తి ఏదో ఉంటే తోలు తిత్తి దాన్ని బట్టి తెచ్చాడు నాకు. తెచ్చి ఆ నీళ్ళని తాగాను. ఎక్కడ ఇంత నీళ్ళు ఎంత తీయగా ఎంత చల్లగా ఉన్నాయి. ఏసీలో కూడా ఉండవు. అప్పుడు అక్కడ ఏసీ ఎండలో ఉంటుంది 52, 55, 58 అలా ఉంటుందంట. మనుషులు కరిగిపోతారు. నోటంట కూడా కిందంట కూడా రక్తం పడిపోతాయి. అలాంటి పరిస్థితులు. నేను ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, అంత లోతుకి వెళితే గాని ఆ నీరు యొక్క మాధుర్యం రాదు, ఆ సరదం రాదు. క్రైస్తవులు లోతుకి వెళ్ళాలి. లోయలో పుట్టు పద్మమా, శోరను పొలంలో పోయి పుష్పమా, 2 అర్థాలు ఉన్నాయి ఇక్కడ. దేవుని స్తోత్రం. ఎత్తైన స్థాయి నేను ఎక్కలేని ఎత్తైన కొండలకు ఎక్కించు ప్రభా అని దావీదు ప్రార్థించాడు. అలాగే లోతైన పద్మం ఎప్పుడు కూడా ఎత్తైన స్థాయిలో కాదు, కరెక్ట్ గా సూర్యరశ్మి తగలాలి, నీళ్లు కిందకి తన కాండాన్ని తగలాలి, అయినా సూర్యరశ్మి మీద పడుతూ ఉండాలి. అప్పుడు ఆ యొక్క పద్మం వికసిస్తుంది. ఆ పద్మం వాడిపోదు. కొన్ని నెలలు కూడా ఆ పద్మం అట్లనే ఉంటుంది. ఎందుకంటే లోయలో పద్మం అట్లా ఉంటుంది. క్రైస్తవ కుటుంబం కూడా, క్రైస్తవ సేవ కూడా, క్రైస్తవ పరిచయం కూడా శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎదుస్తున్నా ఆ పైన ఉన్నటువంటి వేడి, పరిశుద్ధాత్మ వేడి తగినంత కాలం, కింద తన కాండానికి జీవం కలిగిన నీరు తగినంత కాలం, వాక్యం ఆత్మ తగినంత కాలం ఆ వ్యక్తి ఎప్పుడు జీవిస్తూ ఉంటాడు. పడిపోవడం కానీ, ఒరిగిపోవడం కానీ, తరిపోవడం కానీ జరగదు. దాన్ని సంబోధిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు రాయించండి మాట. లోయలో పుట్టు పద్మమా, షారోను పొలంలో పోయి పుష్పమా అని. కనుక బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో ఉన్న సత్యం అది. కనుక తండ్రి, మేము ఏదో అన్నట్టు కాదు, మా జీవితంలోనే ప్రభా మేము చిన్న పిల్లలుగా ఇంకా మిగిలిపోకూడదయ్యా, చిన్న పిల్లలుగా ఉండిపోకూడదయ్యా. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఉంది, లేఖనాల్లోని నా ప్రియురాల్ని మందరం ఎక్కడ మేపుతున్నట్ట? పద్మములు ఉన్న చోటు. దాని అర్థం ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఆ పద్మాలు దేంతో పోల్చాడు? లిల్లీ పుష్పంతో పోల్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంట పరిపక్వత కలిగినటువంటి పశువులకు లేక గొర్రెలకో మేకలకో మామూలు మేత చాలదు, మామూలు మేత కాదు. బైబిల్ గ్రంథంలో ఉంది, వాటికి సరైన మేత ఉండాలి. దేవుని స్తోత్రం. వారికి సరైన మేత ఉండాలి. ఆ సరైన మేత అంటే నా ప్రియుడు పద్మములు ఉన్న చోటుకి తీసుకుని వెళ్ళి మందని మేపుతున్నాడు. దేవుడు పరమగీతంలో రాయబడింది, అవి లిల్లీ పుష్పాలు. అంటే లిల్లీ పుష్పాలు పరిమళత్వానికి సాదృశ్యం. దేవుడు ఎక్కడ పరిమళత్వం ఉంటుందో ఆ పరిమళత్వం దగ్గర తీసుకెళ్లి అక్కడ తన గొర్రెల మందని మేపుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆ గొర్రెల మంది అక్కడ సరైనటువంటి ఆ లిల్లీ పుష్పాలు తీసుకెళ్ళి ఆ మందని అక్కడ ఎందుకంటే అక్కడ ఆ శక్తి యొక్క ఆహారం ద్వారా, ఆ యొక్క మేత ద్వారా మంచి శక్తి వాటికి కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఏదో కాదు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చిన్న పిల్లగా ఉండిపోద్దు. ఒకవేళ కుటుంబంగా చిన్న పిల్లగా ఉండి మనం ఉంటున్నామేమో, భార్య భర్తలు ఇంకా చిన్న పిల్లలుగా ఉండిపోతున్నారేమో, పరిపక్వత లేకుండా ప్రార్థన లేకుండా, పరిపక్వత లేకుండా ప్రేమ లేకుండా, పరిపక్వత లేకుండా అండర్స్టాండింగ్ లేకుండా, చీటికి మాటికి ఆయన కొట్టుకుంటూ దెబ్బలాడుకుంటూ లేక అలుక్కుంటూ గొసుకుంటూ ఎదురు చేసుకుంటూ ఇంకా చిన్న పిల్లల మాదిరిగా ఉండిపోతున్నారేమో. నో 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 నో, చిన్న పిల్లలుగా మనం ఉండకూడదు. మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నాడు. చిన్న పిల్ల ఉండకూడదు. నువ్వు పెద్దవాడు అయినావు, ఆత్మీయంగా సంఘానికి వెళుతున్నావు, వాక్యం వింటున్నావు, నీ దగ్గర పరిపక్వత రావాలి. నీ భార్యను అర్థం చేసుకో, ప్రేమించు, కనికరించు, క్షమించు. అలాగే నీ భర్తను అర్థం చేసుకో, ప్రేమించు, లోబడు, దైవగుండు, దేనితో తగ్గించుకో. అయినా నీ సొమ్మేం పోదు, ఇంకా ఆశించబడతావు. కానీ గేర చూపించావా, గర్వం చూపించావా, నాశనానికి నాంది పలుకుతుంది.
కుటుంబం విడిపోయే ప్రమాదాలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో సత్యం అది. చిన్నపిల్లలుగా ఉండిపోతున్నాం కుటుంబాల్లో. ఇంకా యవనస్తులు కూడా చిన్నపిల్లగా ఉండిపోతున్నారు. చిన్నపిల్లగా రారామయ్య ఈ పనికి మాలిన వాటిలో పెద్ద అయిపోతారు కానీ దేవుని వాక్యాన్ని విధంగా జుత్తులు పెంచుకుంటున్నారు, కాళ్ళు పెంచుకుంటున్నారు, రకరకాల ప్యాంట్లు కత్తిరించుకుంటున్నారు, రకరకాల పాటలు పెద్ద అయిపోతారు, ఫ్యాషన్స్ లో పెద్ద అయిపోతారు కానీ ఆత్మీయతలో పెద్ద అవ్వట్లేదు, ప్రార్థనలో పెద్ద అవ్వట్లేదు, ప్రేమలో పెద్ద అవ్వట్లేదు, అండర్స్టాండింగ్ లో పెద్ద అవ్వట్లేదు. ఎందుకు? దైవజనుడు వాక్యం అంత ఖండితంగా చెప్తున్నాము. ఎందుకు? రేపొద్దు నా బతుకు ఆశ్రయించబడాలంటే నేను ఖండితమైన వాక్యం ద్వారా దీవించబడాలి అన్న అర్థం చేసుకుంటే అపార్థం చేసుకుని అలుగుతూ దేవుని సంఘమునకు దూరంగా బతుకుతున్నారు. దైవ చిత్తానికి దూరంగా బతుకుతున్నారు. దేవుని వాక్యానికి దూరంగా బతుకుతున్నారు. చిన్నపిల్లడుగా చెప్పిన పిల్లగా ఉండిపోకూడదు. నా చిన్నపిల్లారా అంటున్నాడు. అర్థం చేసుకోవాలి. తండ్రి బాధతో దెబ్బ కొడితే అయినా నా నా మంచి కొరకే కదా నా తండ్రి కొట్టాడు. నా తండ్రి అతనవుడు అనుకోవడానికి నేను పెద్దవాడిని అయ్యాను కదా, ఇంటర్మీడియట్ చదువుతాను కదా, 10th చదువుతాను కదా, డిగ్రీకి వచ్చాను కదా, ఎంఏ చదువుతాను కదా, ఎంఎస్ చదువుతాను, అతనవుడు అనుకోవడానికి అన్న తప్పు. నా మంచి గురించే కదా నా తండ్రి నన్ను, నా తల్లి నా మంచి గురించే కదా నన్ను కసురుతోంది, హెచ్చరిస్తోంది అన్న. తల్లిదండ్రులు నువ్వు చిన్నవాడిగా ఉండిపోతున్నావు, చిన్నదానిగా ఉండిపోతున్నావు. ఇంకా అర్థం చేసుకోవట్లేదు. సంగమా, నువ్వు చిన్న బిడ్డగా ఉండకూడదయ్యా. చిన్న పిల్లలారా అని సంబోధిస్తున్నాడు. చిన్న పిల్లలుగా ఉండద్దు, పెద్దవారిగా ఉందాం. దేవునికి స్తోత్రం. బాలుడైన సమయలు బాల్య దినమందే వాడు చిన్నవాడిగా ఉన్నప్పుడే ఏఫోద్ ధరించుకుని పరిచయం చేసేట. చిన్నవాడుగానే పెద్దవాడు పని చేస్తున్నాడు. శాఖ మమని అన్న హోసికర అందర పసి. చిన్నవాడిగా ఉన్నప్పుడే వాడు పెద్దవాడిని పరిచయం చేస్తున్నాడు. వాడు చిన్నవాడిగా తల్లి చెప్పినప్పుడే వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను, అక్కడ ఆరాధన చేస్తున్నాడు. తల్లి చెప్తుంది ఏలితోని, తండ్రి నేను నీకు స్త్రీని మాటిచ్చానే, ఆ స్త్రీని నేనే. నీకు ఒక మగబిడ్డ ఇస్తా, ఆ మగబిడ్డ నీకే ఇస్తా అని చెప్పాను కదా, ఆ స్త్రీని నేనే. ఇప్పుడు ఆ మగబిడ్డ పాలు విడిచిపెట్టాడు, నేను దాన్ని దేవునికి అప్పగిస్తున్నాను, వాడి మందిరాన్ని అప్పగిస్తున్నాను అని చెప్పిన స్త్రీని నేనే అప్పగించేస్తాను అని వాడు ఆ మాట మీద బైబిల్ వాడు యెహోవాకు అక్కడనే మొక్కినట్టు ఇంగ్లీష్ లో తెలుగులో మొక్కినంటే ఇంగ్లీష్ లో వర్షిప్ అని అర్థం. చిన్నవాడు పసివాడు అప్పుడే ఆరాధన చేసేస్తున్నాడు అక్కడ. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. నేను చిన్నవాడిగా ఉండద్దు. అండర్స్టాండింగ్ చేసుకుందాం, పరిస్థితులను అండర్స్టాండ్ చేసుకుందాం, సేవకుడిని అర్థం చేసుకుందాం, సంఘాన్ని అర్థం చేసుకుందాం, మన తోటి వారిని అర్థం చేసుకుందాం, భార్య భర్తలను అర్థం చేసుకుందాం, మన బిడ్డలను అర్థం చేసుకుందాం. దేవుని స్తోత్రం. మన బిడ్డలు కూడా అర్థం చేసుకుందాం. తల్లిదండ్రులు కూడా మన బిడ్డలకు ఇష్టం ఏంటి, మన బిడ్డల పరిస్థితి ఏంటి, ఎప్పుడు వాళ్ళు ఏదో అన్నట్టు కాకుండా ఆయన క్రమశిక్షణ పెట్టి అంతసేపు చదువు వాళ్ళు కూడా ఒక దైవికమైనటువంటి వారంలో నెలలో వాళ్ళకి ఎక్కడ తీసుకెళ్ళి ఒక దైవికమైన విషయంలో నేను నా పిల్లలు చిన్నప్పుడు నేను పేదవాడిగా ఉన్నప్పుడు చేసింది. నేను రక్షణ పొందుకున్న తర్వాత పేదవాడు నేను ఏం చేసింది, ప్రతి నెల నాకు జీతం అందినప్పుడు నేను వాళ్ళని హోటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన మంచి భోజనం, వాళ్ళకి ఫుడ్ లేక టిఫిన్ ఏదైనా ఇప్పించి వాళ్ళకి కావాల్సిన నేను ఏదైనా కొని ఆ చిన్న జీతంలోనే ఆ కొద్ది దానిలోనే నేను వాళ్ళకి ఏదో తెలియని నేను పరిస్థితులు పెంచలేదు. మీరు సడన్ గా ఇప్పుడు ఉదాహరణకి మన ఎవరిని పిల్లలు రాజు హోటల్కో అట్లుంది, అమ్మ ఏంటి ఇక్కడ బాబు ఇది పరలోకంలా ఉంది, ఏంటమ్మా అది ఎట్లా లైట్ అలాగే ఎలాడుతున్నాయి అంటాడు. అదే నువ్వు చిన్నప్పుడే వారికి హోటల్ ఓహో చిన్నప్పుడు చూసాం కదా ఇవి హ్యాంగింగ్ లైటింగ్ మాట, ఓ ఇలాగా అని అర్థం. అలాగే పిల్లలకు ఉన్నప్పుడు వాడికి దైవత్వం నేర్పించాలి, వాడికి అవగాహన వచ్చేటట్టు మనం ప్రవర్తించాలి. మన పిల్లల దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నేను మీరు కూడా నేర్చుకుందాం అయ్యా, తండ్రి పాటలు నేర్చుకుందాం ప్రభా. చిన్న పిల్లలుగా ఉంటుంది. నేను ఆత్మీయంగా ఎదగాలి ప్రభా. నేను ప్రార్థనలో, వాక్యంలో, విధేయతలో, విశ్వాసంలో, అండర్స్టాండింగ్ లో ఆయన అర్థం చేసుకునే విధానంలో కూడా నేను ఎదగాలి. చిన్న పిల్లవాడిగా అందుకే నా చిన్న పిల్లారా సంపాదించాడు. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి.
అందువలన అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంలో కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమే అట్టుండక ప్రేమ ఉండక ఉంది అక్కడ. అంటే పసిపిల్లమై నువ్వు మాయోపాయముల చేత పడిపోకూడదు, తప్పుకు యుక్తులకు మార్గములకు వెళ్ళిపోకూడదు. చాలా భయంకరంగా ఉంది లేఖన పరిస్థితి, ప్రపంచ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ప్రపంచం ఎలాగైనా లాగేస్తుంది, లోకంలోనికి పాపలోనికి లాగేస్తుంది. యవనస్తులు గాని, పెద్దవాళ్ళు గాని, చిన్నవాళ్ళు గాని, ఎక్కడికైనా సరే అట్రాక్షన్స్ ఎక్కడ ఉంటాయో. అందుకే నేను 10 సార్లు మా ఒలి గురించి ప్రార్థించడానికి కారణం అది. అలా అమెరికా చాలా అందమైన దేశం, గొప్ప అట్రాక్షన్. షాపింగ్ వెళ్తే రాబోతు కాదు, అంత అట్రాక్షన్ ఉంటుంది. యవనస్తులు ఎక్కడ తొట్టిల్లిపోతారో భయం. కారణం అది ప్రపంచంలో పరిస్థితి. అయినా మనం ఎక్కడ ఏ తప్పు కుయుక్తి లేకపోతే వంచనతోనూ తప్పు మార్గం ఎక్కడ తప్పిపోతామో. పసిపిల్లలమై మనం ఉండకూడదు. బైబిల్ గ్రంథం ఉంది, ఆత్మీయంగా పసిపిల్లగా ఉంటే మన జీవితంలో చాలా డేంజర్, చాలా డేంజర్. పసిపిల్లలకి ఎవ్వరు ఉండటానికి లే. మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పు అన్ని విషయంలో క్రీస్తు వలె ఎదగమని ఆ 15వ వచనం రాస్తాడు. దేవుని స్తోత్రం. అన్ని మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయంలో ఎదుగుదము. అన్ని విషయంలో క్రీస్తు వలె ఉంటకు ఎదుగుదము. పసిపిల్ల ఉండద్దు. ఒకటోది చిన్నపిల్లగా ఉండద్దు, రెండోది పసిపిల్లలుగా ఉండద్దు. బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవునికి స్తోత్రం. మీరు చిన్న పసిపిల్ల ఎక్కడ చెప్పాను మీకు ఉదాహరణ, దాన్ని రిపీట్ చేయను. ఎందుకంటే చిన్న పిల్లగా ఉండే ఎక్కడ ఉండాలో చెప్పాడు. దానికి 1 కొరింథీ 14వ అధ్యాయం 20వ వచనం కూడా దాన్ని స్పష్టంగా చెప్పాడు. చూడండి ఎక్కడ బుద్ధి 1 కొరింథీ 14:20. సహోదరులారా, మీరు బుద్ధి విషయమే పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమే శిష్యులుగా ఉండుడి. అది దుష్టత్వం అంటే పాపం. పాప విషయంలో శిశువుగా ఉండండి. పసిపిల్లలు పర్లేదు, కానీ బుద్ధి విషయంలో పెద్దవారిగా ఉండాలి. మెచ్యూరిటీ మైండ్ రావాలా, మెచ్యూరిటీ స్పిరిట్ రావాలా, మెచ్యూరిటీ ఆలోచన విధానం ఉండాలా, మెచ్యూరిటీ ప్రవర్తన ఉండాలా, మెచ్యూరిటీ ప్రార్థన ఉండాలా, మెచ్యూరిటీ అవగాహన ఉండాలా. అందుకే ఎలా ఉండకూడదని చెప్తున్నాడు. నువ్వు చిన్నపిల్లగా ఉండద్దు, మీరు పసిపిల్లగా ఉండద్దు. ఆత్మీయతలో మంచి పెద్దవారుగా ఉండాలా. మీరు పెద్దవారు ఎదగాల. దేవుని పెద్దవారు అంటే 2 అర్థాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కరుణ కాక. ఒక అర్థం శారీరకంగా పెద్దవడం, రెండవది స్పిరిచువల్ గా పెద్దవడం. దేవుని స్తోత్రం. అక్కడ నేను చెప్పిన 3 దైవజనులు ఆత్మీయంగా పెద్దవారయ్యారు. దేవుని స్తోత్రం కరుణ కాక. దేవుని పాదాల దగ్గర సమూయేలు, మోషే, పౌలు గారు అని మీకు చెప్పిన 3 దైవజనులు. వాడు మంచి పెద్దవాడు కాగా శారీరంగా ఆత్మీయంగా 2 కూడా పెద్ద చూపించాడు. ఆత్మీయత అంటారు. మనం పెద్దవారుగా ఉండాలి అంటే దేవుని వాక్యంలో ఎదుగుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎదుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నప్పుడు మనం పేతురు గ్రంథంలో 2వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం మీరు పాలు తాగినప్పుడు అది శిశువే కనుక రక్షణలో ఎదిగిన నిమిత్తము. చూడండి పేతురు 1 పేతురు 2వ అధ్యాయం చదవండి, 2వ వచనం నుంచి చదవండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించాలి. అది రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం మాత్రమే ఆ పాలు అపేక్షించాలి. మీరు క్రీస్తు స్వరూపంలో కట్టబడాలంటే, పరిపక్వత రావాలంటే, యేసు ప్రభుతో వివాహం జరగాలంటే కన్యకగా మారాలి. అప్పుడు మీకు పాలు చాలు, ఆహారం కావాలి. ఆహారం ఏంటంటే జీవాహారం. ఆ జీవాహారం అంటే కొంచెం అర్థం చేసుకునే వివేచన కలిగి దేవుని వాక్యం, పరిపక్వత కలిగిన దేవుని మాటలు, ప్రైజ్ ది లార్డ్, పరిపక్వత దేవుని మాటలు రావాలి. దేవుని స్తోత్రం. అప్పుడు మామూలు పరిస్థితి యేసు రక్షకుడు అంటే చాలదు. అక్కడ కొంచెం లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చెప్పిన మెసేజ్ ప్రకారం కొంచెం లోపలికి వెళ్ళాలి ఆత్మీయ. అందుకే చిన్నపిల్లగా ఉండద్దు, పసిపిల్లగా ఉండద్దు. మీరు దేవుని బుద్ధి విషయంలో శిశువులుగా ఉండద్దు, మీరు పెద్దగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే 3 దైవజనులు మళ్ళీ మీకు నేను ఉదాహరణ చెప్పాను. దేవుని గ్రంథంలో రాయబడిన సత్యం అది. దేవుని స్తోత్రం బైబిల్ గ్రంథంలో ఉంది.
బాలుడు. భక్తుడైనటువంటి యిర్మీయా బాలుడుగా ఉన్నప్పుడే అతన్ని దేవుడు పిలిచి, అతను నేను ఆశీర్వదిస్తాను, నీ సేవలో వాడుకుంటాను, నీ ఎదుట నేను ఎవరు నిలవలేరు, నీకు అంత శక్తిని అనుగ్రహిస్తా అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. యిర్మీయా మొదటి అధ్యాయం ఉంటుంది. యిర్మీయా గ్రంథంలో. అంటే నేను బాలుడు కదా అంటాడు. నువ్వు బాలుడు అనవద్దు. హల్లెలూయా. నువ్వు బాలుడు అనవద్దు. తల్లి గర్భం రూపించుకుని పెంచగెత్తుకున్నది వేబడుపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు బాలుడు అనుకో. అంటే దేవుడు అతని యొక్క స్థితిని గుర్తించి చెప్తున్నాడు. నువ్వు బాలుడు అనకు. అలాగే యిర్మీయా మంచి గొప్ప ప్రవక్త అయిపోయాడు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు బాలుడుగా ఉన్నప్పుడండి, 8 ఏళ్ళు 12 ఏళ్ళుగా ఉన్నప్పుడే ఆయన దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవాలయంలో ఆ దేవాలయంలో యాజకులతో వాటితో తర్కిస్తూ ఉండేవాడు పండితుల మధ్య. ఈయన బోధకి, ఈయన విధానానికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎక్కడి నుంచి ఈ మరియమ్మ కొడుకు కదా, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? సరే, బాలుడుగా ఉండటానికి లేదు అక్కడ. ఆ బాలుడుగా ఉన్నప్పుడే అతడు జ్ఞానం సంపాదించాడు. దేవుడు ఇచ్చాడు జ్ఞానం. దావీదు అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే మధ్యలోకి వెళ్ళి వచ్చాడు. అన్నదమ్ములు దెబ్బలాడతారు. యుద్ధం చూడడానికి వచ్చావు, నువ్వు ఆహారం ఇవ్వడానికి కాదు, యుద్ధం చూడడానికి వచ్చావు, ఎలాగండి నేను గసేస్తాను. దావీదు, ఏంటి ఇక్కడ పరిస్థితి? ఈ యుద్ధంలో జయిస్తే ఏమిస్తారు, ఏంటి దీనికి తన బహుమానం ఏంటి? వాడు చెప్తారు. అప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్కి వెళ్ళి మాట్లాడిస్తాడు. ఆ యుద్ధాన్ని నేను చేస్తాను. ఏంటంటే బాలుడుగా ఉన్నప్పుడే సింహుని తప్పించిన దేవుడు, ఎలుగుబడిని తప్పించిన దేవుడు అని యుద్ధం తప్పించేస్తాడు. అది విశ్వాసం. బాలుడుగా ఉన్నప్పుడే విశ్వాసం. సరే, ఎంత పెద్దవాడైపోయాడు. బైబిల్ చెప్తుంది పరిస్థితులు, వాక్యం, దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యం ఇవన్నీ ముందుగానే వాళ్ళ జీవితాల్లోంచి ఎంత దైవికంగా దావీదు ఎంత స్థితికి ఎదిగాడంటే అంత మంచి స్థాయికి ఎదిగాడు. నేనేదో నువ్వు యుద్ధాన్ని పనిచేయండి అన్న, చిన్నవాడు వాడు అని చెప్తాడు సౌలు, అయినా కూడా నేను వెళ్తాను. వెళ్ళాడు, నిజం కొడిచాడు, గోలియతని చెప్పాడు. పరిశుద్ధాత్మ సాయంతో విశ్వాసం. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు చదువు లేని వారికి ఉన్న విశ్వాసం చదువుని వాడికి ఉండదు. ఎస్, కొన్నిసారి ప్రపంచం చిన్న పిల్లలకు ఉన్న విశ్వాసం కొన్నిసార్లు పెద్దవారికి ఉండదు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం. అందుకే నువ్వు పసిపెట్టుగా ఉండొద్దు, చిన్న పిల్లడుగా ఉండొద్దు. బైబిల్ గ్రంథంలో ఉంది, లేఖలోని పాలు తాగే వారుగా ఇంకా ఉండిపోకు. నువ్వు మంచి పరిపక్వతకి ఎదుగు. క్రీస్తు నిన్ను పెండి చేసుకోవాలంటే నువ్వు కన్యగా మారాలి. దాని అర్థం నీ అవయవం కన్యానికి అర్థం నీ ఆత్మీయత కన్య మారాలి. నీ ఆత్మీయ నిర్మాణం కన్యగా మారాలి. జీసస్ మైటీ నేమ్ కెన్ బి ఎక్సాల్టెడ్ గాడ్. హల్లెలూయా. శారీరక శారీరక ఆహారం కావాలి, శారీరక స్థితి కావాలి కన్యక. కానీ ఇక్కడ ఆత్మీయత కనుక నీ ఆత్మీయత అంత పరిపక్వత పెట్టాలి. అలాంటి కృప పొందాలి. నాకు ఆ స్థితిని దయచేయమని తండ్రిని ప్రార్థన చేద్దాం. చిన్నవారిగా ఉండిపోతున్నాం. చాలా మంది బాధకరమైన సంగతి, తన ప్రార్థన కూడా రావట్లేదు. నేను మీరు ఎవరిని నిందించట్లేదు, బాధపడుతున్నాను. మిమ్మల్ని అవమానపరచట్లేదు, బాధపడుతున్నాను. మీరందరూ ప్రార్థనలో, వాక్యంలో, విధేయతలో, ఆ విశ్వాసంలో, అన్నింటిలో పరిపక్వత రావాలి. అది కన్యక స్వరూపం, అది క్రీస్తు స్వరూపం. ఆ స్థాయికి మనం ఎదగాలి. అలా ఎదుగునట్టు దేవుడే మన పట్ల కృప చూపును కాక. తండ్రి, ఆ సాయం చేయ ప్రభా. నువ్వు చిన్న పిల్లడుగా ఉండద్దు, పసి పిల్లడుగా ఉండద్దు. బైబిల్ గ్రంథం ఉంది, నువ్వు పాలు తాగిన వాడిగా ఉండిపోవద్దు. ఎందుకంటే బలమైన ఆహారం తినవానిగా మారాలి. అప్పుడే పరిపక్వతలోకి వస్తావు. ఆ పరిపక్వతల కన్యకి యేసుక్రీస్తు గొర్రె పిల్ల అమాసులు పాలు పంపులు పొందుతుంది. దేవుడి స్తోత్రం. అలాంటి పరిపక్వతకు క్రీస్తు స్వరూపాన్ని ఉండే పరిపక్వత, క్రీస్తు పక్కనే కూర్చుండే పరిపక్వత, క్రీస్తు పక్షాన ఉండే పరిపక్వత, క్రీస్తును ప్రేమించిన కొరకు త్యాగ జీవితం జీవించే పరిపక్వతకు, ఆయన సువార్త ప్రకటించే రాజ్యమహిమ కొరకు జీవించే పరిపక్వతకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చే పరిపక్వతకు, ఆయన ప్రార్థనలో కూడా మనం ప్రార్థిస్తే భూమి కంపించాలట పోస్తులాగా. అలాంటి దైవ పరిపక్వతకు దేవుడు మనని ఎదిగింపచేయను కాక. ప్రార్థన చేద్దాం. దేవుని ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో
చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడు. అర్థం చేసుకొని వాక్యం బట్టి జీవితాం. దేవుడు తన మాటలు మనం ఇంకా దీవించను కాక. మీలో ఆత్మ ప్రేరేపణ కలిగి త్వరగా ప్రార్థించాలి. ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఎంత స్పష్టంగా దేవుని వాక్యం నుంచి మనం తెలియజేసే దేవుడు. పరిశుద్ధుడా, ప్రేమ గల నా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాల కొందాలైనా జీవన తండ్రి, జీవాధిపతి, సృష్టికర్త దేవా, మీ బంగారు పాదాలు కొన్నాళ్ళు. మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా కాపరి, మా ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తున్నాను. దేవరాత్రంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కల నుంచి మరొక దినం భూమి మీద జీవించడం మీరు మాకు ఇచ్చిన ఊపిరిని బట్టి వందాలైనా, కనికరం బట్టి కృపాజాలు బట్టి వందాలు చేసుకుంటూ ప్రభా ఉదయకాల సమయం ప్రభా నైనా సంఘం అనేక అంశాలతో విజ్ఞాపన ప్రార్థన చేయడానికి కృప చెప్పారు. ప్రతి ప్రార్థన మీరు దీవించి ఆశించారు. ప్రభా ఆరాధన మహిమ పొందినారు. లేఖన ద్వారా ప్రభా మరి యోహాను భక్తులు అయ్యోనైనా వారు మాట్లాడిన మాటలు మాకు విశదపరిచారు. వారితో మీరు మాట్లాడారు ప్రభా. అయా మా చిన్నపిల్లారా అని చెప్పేసి అయా ఈరోజు తండ్రి మమ్మల్ని సంబోధించినారు. అవును ప్రభా, మేము చిన్నపిల్లల వల్లే ఉన్నాం ప్రభా. ఇంకా మరి ఎదిగిన మనస్తత్వం లేనటువంటి మా స్థితిని క్షమించి మరొకసారి ప్రాధేయపడుతున్నాం. అయ్యా మేము ఎల్లప్పుడూ వయసులో తండ్రి పెద్ద తరహా వచ్చినా సరే ప్రభా, ఇంకొన తండ్రి నేను దైవత్వ వంశంలో చిన్నపిల్లగా ఉన్నటువంటి మా స్థితిని మార్చుకునే కొరకు మాకు దయచేయండి ప్రభా. అయ్యా మీ ముందు విశ్వాసం తండ్రి వృద్ధి చెందాలి ప్రభా. అటువంటి నేను మోషే గారు ఏ రీతికైతే ప్రభా నేను విశ్వాసం కలిగి నైనా ఆయన ముందుకెళ్లారో ఆ స్థితిలో తండ్రి విశ్వాసం మేము తండ్రినైనా మేము మీ అలా కలిగి ప్రభా ఆ రీతిగా తండ్రినైనా ప్రార్థనలో తండ్రినైనా విశ్వాసంలోను ఆరాధనలోను ప్రభానైనా వాక్యంలోను ప్రభానైనా ఆత్మలోను ప్రభా ఎదగాలి ప్రభానైనా మీరు ఆత్మతో ముద్రించున్నారు కాబట్టి ఆత్మ స్థిరులుగా ఉండడానికి సహాయపడని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఆరాధనలో కూడా ప్రభా నేర్చుకునే స్థితి మా దయచేయండి ప్రభా. ఏమైనా ఆరాధించాలంటే ఆరాధన మీరు మా చెంతకు వస్తారు కాబట్టి ఆ సత్యాన్ని మేము ఎరిగి ప్రభా మా మనోనేత్రాలు తెరవండి, మా ఆలోచన విధాన్ని మార్చండి ప్రభా. మీ యందు ఆసక్తి కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరి మా హృదయం తండ్రి కఠినత్వం కలిగి ఉండకూడదు ప్రభా. మరి రాయివలి ఉండకూడదు ప్రభా. నేను ప్రేమ కలిగి ఉండాలి ప్రభా. అయ్యా ప్రేమ కూడా తండ్రి నేను మరి మీరు అయ్యా మిమ్మల్ని మా యొక్క స్థితికి మా యొక్క సన్నిధికి చేరుస్తుంది కాబట్టి ప్రభా అటువంటి ప్రేమ కలిగి ఉండి లాగిన మమ్మల్ని నడిపించమని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రభా నైనా ఇగో సమయాలకు మీరు ఎలా తోడుకున్నారో ప్రభా నైనా మాకు తోడుకున్న ప్రభా నైనా మేము స్థిరులుగా ఉండాలి తండ్రి, తొట్టిల్లకుండా ఉండాలి, అటు ఇటు చూడకుండా మాకు మీ ఎడల ఏకదృష్టి కలిగించండి ప్రభా. ఏకదృష్టి కలిగి ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి తండ్రి. బుద్ధి విషయం కూడా ప్రభా నైనా మరి పరిశుద్ధులైన తండ్రినైనా మరి మిమ్మల్ని వెంబడించే స్థితి మా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మా స్వరూపం తండ్రి మీలో ఉండాలి, క్రీస్తు స్వరూపం ధరించుకోవాలి ప్రభా నైనా. అయ్యా మేము తండ్రి నైనా ఎందుకంటే మీరు అయ్యా పెండ్లి కుమారుడుగా వస్తున్నారు కాబట్టి మేము ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. వయసు పెరిగినా సరే ప్రభానైనా మా మనసు హృదయం కూడా ప్రభానైనా మరి మరి యవన స్థితిలో ఉండాలి కాబట్టి యవన స్థితిలో ఉండాలంటే ప్రభానైనా ఆధ్యాత్మికంగా మేము ఎలా ఎదగాలి కాబట్టి అటువంటి స్థితి మా దయచేయండి ప్రభానైనా. అయ్యా మరి మేము కాలాన్ని బట్టి చూస్తే ప్రభానైనా బోధకులు ఉండవలసిన అవును ప్రభానైనా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభానైనా వాక్యాన్ని వింటున్నాం ప్రభా. వాక్యాన్ని విడిచిపెడుతున్నాం ప్రభా. ఆ క్రియ కలిగి లేనటువంటి మా స్థితిని క్షమించండి. క్రియాపూర్వక విశ్వాసంలో ఉండడానికి మీ సహాయం మా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీరు ఆకర్షిస్తేనే తండ్రి మేము నైనా మరి మా యొక్క స్థితి మారుతుంది ప్రభా. పరిశుద్ధుని తండ్రి అటువంటి ఆకర్షణ మాకు దయచేయమని మా మనోనేత్రాలను తెరవండి. మా అంధత్వాన్ని తీసివేయండి. ఏదైతే అంధత్వం కలిగి ఉన్నామో అటువంటి అంధత్వాన్ని తీసివేసి నేను పౌలు గారిని ఏ విధంగా తండ్రి ఆయన పొరలు ఆయన తీసేస్తున్నారు అటువంటి పొరలు మా అంధత్వం పొరలు తీసేయని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా మనోనేత్రాలను తెరవండి ప్రభానైనా నా వాక్యం ఉంటే ఆసక్తి కలిగి ఉన్నట్టు కృప దయచేయండి ప్రభా. మరి అయ్యా కొంచెం విని కొంచెం వినకుండా అనేది కాకుండా ప్రభా సంపూర్ణంగా వాక్యం మీద ధ్యాస పెట్టుకుని ప్రభానైనా మరి మా మనసు మా హృదయం అంతటా కూడా మీ మీద ఏకీకృతమై కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ సన్నిధి మాకు తోడించమని అయ్యా నైనా విన్న వాక్యం అందరూ ఫలించండి ప్రభా. ఎవరైనా పెద్దవారే ఉండడానికి సహాయపడమని అయ్యా నేను ప్రార్థన చేస్తూ ఈ చిన్న ప్రార్థన బాగా చేసుకుని పరిశుద్ధానికి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహాగరుడ, అత్యంత మహిమ కలిగిన మా పరలోక తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి పెడుతున్నాం. చిన్న పిల్లారని మొదటి యోహానులో సంపాదిస్తున్నాడు. ఆయన మీరు చిన్న పిల్లగా ఉండకూడదు. ఆయన వాక్య విషయంలో, ప్రేమ విషయంలో, పశు విషయంలో యథార్థ, నమ్మకత్వం, నీతి, భక్తి, విశ్వాసము, పరిశుద్ధ దేవుని రాకడ కొరకు ఎదురు చూసే విషయంలో, అలాగే క్రీస్తులో వాక్యంలో ఎదిగే నిమిత్తంలో మేము పెద్దవారుగా ఉండాలని మాకు దైవిక సందేశాన్ని మీ ఆత్మ ద్వారా దయచేశారు తండ్రి. యేసుక్రీస్తులో మేము ఎవ్వరూ చిన్న పిల్లలుగా ఉండిపోకుండా తగిన రీతిలో వాక్యానుసారంగా పెద్దవారగుటకు తగిన కృప, తగిన యోగ్యత, తగిన ఆత్మీయత, తగిన ఎదుగుదల, తగిన మా జీవితంలో విధేయత, విశ్వాసం, దేనత్వం
వాక్యం నేర్చుకుని వాక్యం బట్టి జీవించాలని ఆ యొక్క ఆసక్తి ఇవన్నీ దయచేసి సంఘము నేనే నా కుటుంబమైన సంఘమైన నీ వాక్యానుసారంగా కన్యగ్గా ఎదగలని జీవితం మాకు ఇవ్వండి. వాక్యానుసారమైనటువంటి నాయన తండ్రి ప్రభా బలమైన ఆహారం వారికే తగునండి, వయస్సు వచ్చిన వారికే బలమైన ఆహారం తగునండి కనుక ఆ స్థితికి మమ్మల్ని ఎదిగింపచేయండి. మా జ్ఞానేంద్రియాలు నీకు అనుకూలంగా మార్చండి, నీకు అనుకూలంగా నీకు ఇష్టకరంగా జ్ఞానేంద్రియాలు వాడబడాలి. అలాంటి దైవిక స్థితిని మాకు దయచేయండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు, నిన్ను మహింపరిచే చేతులు, నీ తట్టు నిర్దోషులు చేతులెత్తే చేతులు, నీ కొరకు నడవగలిగిన కాళ్ళు, ఇలాంటి జ్ఞానేంద్రియాలు దైవిక ఆత్మీయంగా మా అవయవాలు ఆత్మీయంగా ఉండేలాగా నీ కృప దయచేయండి. మోషే కాలు సతులే కంటి చూపు తగలదంటే అంత వృద్ధాప్యలు కూడా దైవవాక్య ప్రకారం అతని జ్ఞానేంద్రియాలు, అతని శరీర అవయవాలు కూడా ఎంతో దైవిక పనిచేసి ఆ రీతిలో మేము కూడా ఉండగలిగిన కృప అనుగ్రహించి ఆయన భక్తుల జీవితాలు మాకు సాదృశ్యకరంగా వృత్తాంతాలు సాక్షికరంగా పెట్టారు కనుక ఆ విధంగా మేము క్రీస్తును పోలిన వారమే, మా ఎదురున్న భక్తులను దైవ భక్తులను పోలిన వారమే ఉండగలిగిన కృప మా అందరికీ దయచేయండి. దేవానికి వందనాలు నాయన. మేము చిన్నపిల్లగా పసిపిల్లగా ఇంకా పాలు తాగే వారికి ఉండకుండా ఆయన దేవుని జీవాహారాన్ని పొందుకొని అది కలిగి ఆయన అర్థం చేసుకొని ఎలాగైతే హెస్కేలు ఆయన దైవ గ్రంథాన్ని తిన్నాడో, ఎలాగైతే భక్తుడు యోహాను ఆ యొక్క దైవ గ్రంథాన్ని తిన్నాడో ఆ రీతిలో ఆహారం తినగలిగిన శక్తిని మాకు ఇచ్చి మా జీవితాలు కూడా మేము నీకు అనుకూలంగా పరిపక్వత కలిగిన వారమే. ప్రార్థనా జీవితంలో, ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సేవా జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనలో, ప్రేమించుట్లో, క్షమించుట్లో, భరించుట్లో, ప్రతి ఓర్పు కలిగి ఉండట్లో అన్నిట్లో ఆ పరిపక్వత మా అందరికీ దయచేయండి. అలాగున క్రీస్తు కన్యగా మా జీవితాన్ని ఎదిగింపచేసి నీ రాకడ కొరకు ఎదురు చూసే మనుషులుగా మా జీవితాన్ని దీవించమని, ఆ విధంగా నీతో గొర్రెపిల్ల వాసులు పాల్పొందే పవిత్ర పరిపక్వత మా అందరికీ దయచేయమని, నేను వాళ్ళ ఎదుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, శక్తి, ఆదరణ, ఆశీర్వాదాలు మనకు తోడై ఉండి చిన్న పిల్లగా ఉండక, పసిపిల్లగా ఉండక, నాయన పాలు తాగి ఉండక దేవుడు మనని వాక్యానుసారంగా పెద్దవారిగా పరిపక్వత గల వారుగా క్రీస్తు స్వరూపులో క్రీస్తు కలిగి ఉండే స్థితికి మనని ఎదిగింపచేసి దీవించును కాక. ఆమేన్. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. అమ్మ ప్రైజ్ లార్డ్. అమ్మ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్. అమ్మ ప్రైజ్ లార్డ్. పాస్టర్